नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूप दामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील ప్రభుపాద की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। మనము చర్చించబోయే అంశము ఏంటి ప్రభుజీ? రాశారు ఎవరన్నా? ఓకే, అయినా ఈరోజు చాలా సమయం అయింది కాబట్టి రాసింటే ఒక్కటి ఇద్దరిది చూస్తాను ఎవరన్నా. ఓకే, ముగ్గురు రాసినట్టున్నారు. చెప్పండి ప్రభుజీ. స్త్రీ పురుషుల నడుమ మోహం కారణంగా కలిగే దుష్పరిణామాలు. నెక్స్ట్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం గురూజీ. భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి? కృష్ణ భక్తులతో ఎలా ఉద్ధరించుకోవాలి? ఓకే, వెరీ నైస్. మీ ప్రభుజీ ఉన్నారా మాతో ఆన్లైన్ లో? ఉన్నారు గురూజీ. క్లాస్ లో ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు. ఓకే, హరి బోల్. నెక్స్ట్. హరే కృష్ణ గురూజీ. దండోత్పన్నం. భార్యాభర్తలు ముక్తి పొందాలంటే చేయవలసిన విధానం, భార్యాభర్తలుగా జన్మించడానికి కారణం. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. దండోత్పన్నం. స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు శ్రీకృష్ణ సేవార్థమే కృష్ణ సంబంధ గృహస్థ జీవనం జీవించడం ఎలా అని తెలుసుకోవడం. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ. స్త్రీ పురుషులు కేవలం శ్రీకృష్ణ సేవార్థమే కృష్ణ సంబంధమైన గృహస్థ జీవనమును జీవించవాలని తెలుసుకోవాలంటే. హరే కృష్ణ. మరి ఈరోజు స్త్రీ పురుషులు అంటారు కదా, మీ కోడలు మీ కొడుకుని ఇద్దరిని ఆస్ట్రేలియా జాయిన్ కమ్మనండి. ఒకవేళ టైమింగ్ సెట్ అయితే. ప్రభుజీ టైం సెట్ అవుతుంది అనుకుంటా బహుశా. ఇవాళ ఒక్కరోజు క్లాస్ అటెండ్ చేయండి నాన్న, మీ ఇద్దరు కొరకు ఉంది క్లాస్ అని చెప్పండి. వెంకటేష్ ప్రభుజీ వాళ్ళు మనకంటే 4 hours ముందు కాబట్టి వాళ్ళకి బహుశా డే టైమే. వాళ్ళకి డ్యూటీ ఉంటుంది. సండే కదా ప్రభుజీ? అదే కానీ ఈ రోజు లేదు, చెప్తాను. సండే కదా ప్రభుజీ, ఈ రోజు నేను అడుగుతుంది. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ గురుజీ. గురుజీ, స్త్రీ పురుషునికి నరక మార్గము, పురుషుడు స్త్రీకి నరక మార్గము. ఈ మార్గాన్ని శ్రీకృష్ణుని వైపుకు మళ్లించినచో జీవితము శుభప్రదం అగునా ఎలాగో తెలుసుకుందాం గురుజీ. చాలా అద్భుతంగా రాశారు మాతాజీ, వెరీ నైస్. మా ప్రభుజీ ఉన్నాడా మరి? ఉన్నారు గురుజీ, ఉన్నారు. ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ గురుజీ. దండవత్ ప్రణాం. భార్యాభర్తలు కృష్ణ చైతన్యంలోకి వచ్చే మార్గం ప్లస్ కృష్ణ చైతన్యంలో అంటే ఉండే నెల కృష్ణ చైతన్యంలో ఉండే మార్గం తెలుసుకోవాలి అని అంటే. హరే కృష్ణ. భార్యాభర్తల మాతాజీ ఓన్లీ భార్యనా? భార్యాభర్తలు ఇద్దరు గురుజీ. భర్తలు అంటే మా గోవర్ధన గిరి ప్రభుజీని పిలిస్తే పలకలే మాతాజీ, ఇద్దరు అంటున్నారు కదా మీరే. పలికింది గురుజీ, 2 సార్లు పలికిండు మీరు. గోవర్ధన గిరి ప్రభుజీ హరి బోల్. ఓకే, ప్రశ్నలు అడుగుతా తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి ఎలా ఉండాలనేది. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ గురుజీ. ధన్యవాద ప్రణాం గురుజీ. గురుజీ, స్త్రీ పురుషుడు ఇద్దరు కలిస్తే ఒక కుటుంబం అంటూ తయారవుతుంది గురుజీ. ఆ కుటుంబం దేవాది దేవు శ్రీకృష్ణ భవనం తయారు చేస్తాడు. కానీ ఆ కుటుంబం ఎందుకు తయారు చేస్తాడు అని అంటే శ్రీకృష్ణ భవనం సేవించడానికి. కానీ అది తప్ప మిగతా అన్ని చేస్తాం. సో కంపల్సరీ అందరు కుటుంబంలో అందరూ చేయాల్సిన విషయం శ్రీకృష్ణ భవనాన్ని ప్రార్థించి అందరూ మళ్ళీ ఈ యొక్క జన్మ అంటూ లేకుండా తెలుసుకోవడానికి ఈ రోజు క్లాస్ లో చర్చించవచ్చు గురుజీ. హరి బోల్, వెరీ గుడ్ ప్రభుజీ. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. స్త్రీ పురుషులు భవబంధం నుండి ముక్తిని పొందాలంటే ఎవరిని ఆశ్రయించాలి?
హరి బోల్. స్త్రీ పురుషులు ఇద్దరా? అవును ప్రభుజీ. ఈరోజు మా ప్రభుజీ ఉన్నాడు ఆ లైన్ లో? అంటే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో కాదు, వాళ్ళ ఆన్లైన్ లో క్లాస్ వినమని చెప్పండి. స్త్రీ పురుషులు ఇద్దరు కదా మీరు చెప్పిన టైటిల్ అవును ప్రకారం. అవును ప్రభుజీ ప్రభుజీ. దండవత్ ప్రణాం చెప్పండి. దండవత్ ప్రణాం ప్రభుజీ. మధ్యలో సమ్ క్వశ్చన్స్ అడుగుతుంటా. దండవత్ ప్రణాం ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ చెప్పండి ప్రభుజీ. రేబెల్లి ప్రభుజీ చెప్పిన వాళ్ళు డౌన్ చేయండి. రేబెల్లి ప్రభు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. టైటిల్ కొరకా ఏమైనా రీడింగ్ కొరకా? టైటిలే గురించి ప్రభు. చెప్పండి మాతయ్య. హరే కృష్ణ. అరే భార్యాభర్తలు ఇద్దరు ఎవరిని సేవించాలి, ఎవరి సేవలో ఉండాలి అనేది. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం గురుజీ. చెప్పండి ప్రభు. సేమా ఉర్దూవా? అవును, ఎవరిది వాళ్ళది. మీ టైటిల్ ఏంది? భార్యాభర్తలు భావబంధాల నుండి బయటపడి కృష్ణధామాన్ని చేరుకునేటువంటి మార్గం గురుజీ. ఓకే, ఎవరు ప్రయత్నం చేసినట్టు, అంత ఎక్కువ మంది ప్రయత్నం చేసినట్టు అనిపిస్తలేదు ప్రభు. ఇప్పటివరకు నేను అనుకున్నా 150 వరకు అన్నా అవుతారేమో. నేను 5 ఫోన్ చేసి చెప్పాను గురుజీ. వాళ్ళ అక్క చెల్లెళ్ళని అందరు ప్రేమిస్తారు, దోస్తుల్ని ప్రేమిస్తారు. ఎవరు కూడా మరి లేకుంటే కాల్ చేసినా రాలేదా? 5 అయితే ఫోన్ చేసి చెప్పాను గురుజీ. నేను 5 ఫోన్ చేసి చెప్పాను ఇప్పటివరకు అయితే. ఫోన్ చేసామండి, మెసేజ్ కూడా పెట్టేస్తాం ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. మీ ప్రసాద్ ప్రభుజీ వచ్చిందా? ప్రభుజీకి చెప్పాను ప్రభుజీ, అక్కడ టూర్ లో ఉన్నారట. ఓకే, వాళ్ళ మెసేజ్ జాయిన్ అయ్యింది. ఓకే మరి పర్వాలేదు. మా మేడం ఒక ఆమె, మా ఇద్దరు పిల్లలు ప్రభుజీ. ఓకే, హరి హరే కృష్ణ గురుజీ. 5 మందికి ఫోన్ చేసిన గురుజీ, ఒక్కరు జాయిన్ అయ్యారు. హరే కృష్ణ. ఈరోజు మా ప్రభుజీని జాయిన్ కమ్మనండి. మీ దోస్తున్నాడుగా మా బిఎస్ఎన్ఎల్ ప్రభుజీ. ఏం పేరు ఆ ప్రభుజీ పేరు? నాగరాజు ప్రభుజీ. నాగరాజ్ ప్రభుజీ కాదు, బిఎస్ఎన్ఎల్ ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తున్న ప్రభుజీ. ఏం పేరు? జేటీఓగా క్వార్టర్స్ లో ఉంటారు. బ్రహ్మరి ప్రభు. ఓకే ప్రభు. మంచి క్లాస్ ప్రభు. మీరు అన్నారు కదా భాగవతం, మంచి క్లాస్ ప్రభు. జాయిన్ కమ్మని చెప్పండి. చెప్తాను గురు. క్రైస్త ధర్మం ఏంటి, ఏం కథ అనేది చెప్తా గురు. ఓకే, సో ఇంకెవరైనా మిస్ అవుతే చూసుకోండి. స్టార్ట్ చేసుకోండి, అయిపోయింది సమయం. ప్రభుజీ అందరు మ్యూట్ చేయండి ప్రభు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతిభా మాతాజీ, మా డాక్టర్ సాబ్ ఒకవేళ నిద్రలేస్తే అటెండ్ చేయమని చెప్పండి. అలాగే గురుజీ. ఈరోజు చాలా చెప్పండి. ఓకే ప్రభుజీ అందరు మ్యూట్ చేయండి ప్రభు, నేను ఆన్ చేసుకుంటాను. ఇది భగవానుడి యొక్క స్పెషల్ కృప మనందరినీ కురిపించబోతున్నాడు. అది భార్యాభర్తలు. స్పెషల్ గా మనందరం గృహస్థ ధర్మంలో ఉన్నాము, మన పిల్లలేమో బ్రహ్మచర్యంలో ఉన్నారు. మనందరం కూడా గృహస్థ కూడా కాదు, ఇప్పుడు వానప్రస్థ జీవితంలో ఉండాల్సిన వాళ్ళం డ్యూ టు కలియుగం గృహస్థలుగా ఉంటున్నాము. యువతి ప్రభు వీడియో ఆన్ చేసిరు. ఈరోజు భార్యాభర్తల యొక్క జన్మకు కారణము మరియు వారి ముక్తికి మార్గం. భార్యాభర్తలకు ఎందుకు జన్మిస్తారంటే, మనకు భగవద్గీత ప్రకారం ఏంటి, 8వ అధ్యాయం 6వ శ్లోకంలో యం వాపి స్మరణ్ భావం యదిత్యంతే కలేవరం. అంటే మనం లాస్ట్ మూమెంట్ లో మనము ఇంకా ఈ శరీరాన్ని వదిలేసే సమయంలో మనకు ఎటువంటి భావంతో మనం చనిపోతామో, చనిపోవడం అంటే శరీరాన్ని వదిలేయటం, సేమ్ దాన్ని అటువంటి భావంతో కూడుకున్నటువంటి దేహాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా ఈ లైఫ్ లో మనకు ఇటువంటి భార్య రావడానికి, సో ఇటువంటి భర్త రావడానికి లాస్ట్ లైఫ్ లో మనం ఆపోజిట్ గా ఉండేనండి శాస్త్ర ప్రకారం. అంటే నేను లాస్ట్ లైఫ్ లో స్త్రీగా ఉండే, నా వైఫ్ పురుషుడిగా ఉండే. అంటే వేరే కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఈరోజు భాగవతం ప్రకారం ఏంటంటే, నాకు స్త్రీ పట్ల ఎక్కువ వ్యామోహం ఉండడం వల్ల భగవద్ధామం వెళ్ళాల్సిన వాడిని, సో నేను లాస్ట్ లైఫ్ లో స్త్రీగా ఉండి, పురుషుడు నాకు భర్త పైన ఎక్కువ వ్యామోహం ఉండడం వల్ల నాకు భర్త రోల్, ఇవన్నీ కూడా దయచేసి వేరే ఏదో అనుకోకండి. ఇవన్నీ కూడా
వీఆర్ ప్లేయింగ్ రోల్స్, అంటే పాత్రలను పోషిస్తున్నాం. ఇవంతా కూడా జీవితం అనే నాటకంలో మనందరము భార్య పాత్ర, భర్త పాత్ర. వీఆర్ ఆల్ యాక్చువల్గా మనం ఇదంతా కూడా సినిమాలో కదా 2-3 మంత్స్ షూటింగ్ తర్వాత సినిమా ఎలా తయారవుతుందో మనకు కూడా లాస్ట్ లైఫ్ సినిమా షూటింగ్ కు ఈ లైఫ్ లో సినిమా రిలీజ్ అయింది అన్నట్టు. సినిమా నడుస్తుంది, షూటింగ్ ఏమో లాస్ట్ లైఫ్, సినిమా జరగటం ఇప్పుడు అన్నట్టు. మరి ఆ సినిమాలో భార్యాభర్తలు నిజమైన వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళు భార్యాభర్తలు కాదు, ఆమె వేరే ఇల్లు ఉంటుంది, ఇతనిది వేరే ఇల్లు. అదే విధంగా మనందరిది కూడా కామన్ రెసిడెన్స్ వచ్చి భగవద్ధామము. సో మనం అక్కడికి వెళ్ళడానికి కొరకు మనం ప్రయత్నం చేయాల్సింది పోయి ఇక్కడ సినిమా, ఒక సినిమా తర్వాత ఇంకోటి, ఇంకో సినిమా తర్వాత ఎట్లయితే ఆర్టిస్టులు ఒక సినిమా అయిపోకముందే ఇంకో సినిమాకి బుక్ అవుతారు, ఆ సినిమా అయిపోయి ఇంకో సినిమాకి బుక్ అవుతా ఉంటారు. అలా బుక్ అవుతూనే ఆయన బిజీ హీరో, బిజీ హీరోయిన్, బిజీ క్యారెక్టర్స్. ఒకవేళ బుక్ కాకపోతే అరే ఆయనకు అసలు సినిమాలే రావట్లేదు, ఎవరికి బుక్ అవుతుంది? ఆ సినిమా హిట్ అవుతే బుక్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా మనం ఈ పాత్ర యొక్క సినిమా హిట్ అవ్వడం అంటే తిరిగి మళ్ళీ భౌతికమైనటువంటి పాత్రల్ని పొందకపోవడము నిజమైనటువంటి మన ఈ మానవ జన్మ సార్థకత. తిరిగి మళ్ళీ మనం మానవ జన్మని నేను మళ్ళీ లైఫ్ నెక్స్ట్ టైం నేను వైఫ్ లాగా, ఆమె నా హస్బెండ్ లాగా అనుకోండి, సినిమా ఫెయిల్యూర్ అన్నాడు. సినిమా సక్సెస్ అంటే ఇదే, మన యొక్క నిజ జీవితం యొక్క సినిమా అంటే ఇదే. మన లాస్ట్ పాత్ర కావాలా? నిజమైనటువంటి పాత్ర జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. నేను నిత్య కృష్ణ దాసుడిగా శాశ్వతమైనటువంటి పాత్రని పొందడానికి ప్రయత్నం చేయాలి. దీని సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎవరైతే ఈ రోజు రేపు వేరే అన్ని కోచింగ్ లాగా సినిమా ఆర్టిస్టులు కూడా కోచింగ్లు వచ్చాయి. ఆ కోచింగ్లలో ఆ షూటింగ్ ఒకవేళ దొరికితే ఎలా యాక్ట్ చేయాలనేది ప్రాక్టికల్ చేయిస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఆ ప్రాక్టికల్ 6 నెలలైంది, 1 ఇయర్ అయింది, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా ఓన్లీ సినిమా కొరకు ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటూ ఉంటే లాభం లేదు. నిజమైనటువంటి వాళ్ళ ద్వారా నిజమైనటువంటి సినిమా షూటింగ్ దొరికితే అప్పుడు ఆయన కోచింగ్ కు సార్థకత. లేదంటే ఎన్ని సంవత్సరాలు చేసినా ఒక్క సినిమా కానీ టీవీ సీరియల్ కానీ రాకపోతే మీనింగ్ లేదు. అట్లనే మన జీవితం కూడా ఎన్నో జన్మలు భర్త పాత్ర, భార్య పాత్ర, ఇది ఇన్స్టిట్యూట్ అన్నట్టు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా. ఈ ఇన్స్టిట్యూట్ లో మళ్ళీ కేవలం ప్రతిరోజు ప్రాక్టికల్ డిఫరెంట్ రోల్స్. ఒకసారి దాన్ని ఏమంటారు ఆధ్యాత్మిక రోల్స్, ఒకసారి చాలా సీరియస్ ఉండేది, ఒకసారి అలా చాలా పాత్రలు ఉంటాయి కదా. సో ఓన్లీ భర్త పాత్రనే అని కాదు, ఇంకా డిఫరెంట్ పాత్రలు ఇన్స్టిట్యూట్లో అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తారు. కానీ సినిమా షూటింగ్ కానీ టీవీలో నాకు అవకాశం రాకపోతే దేర్ ఈజ్ నో మీనింగ్. అలానే నేను ఎన్నో జన్మలు ఈ పురుష స్త్రీ మళ్ళీ పశు పక్షాది జన్మలు అనే ఈ ట్రైనింగ్ సెంటర్లో జన్మలు ఎత్తుతా ఉన్నాను. కానీ నిజమైన పాత్ర సేవనే, ప్రతి దగ్గర సేవనే. భర్త పాత్ర సేవనే, భార్య పాత్ర సేవనే, పశు పక్షాలు సేవనే. కానీ నిజమైన సేవ దొరకనంత వరకు నా జీవితం సక్సెస్ కానట్టు. ఈ ఇన్స్టిట్యూట్ లోంచి నేను వెళ్ళి ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడే ప్లేస్మెంట్, శాశ్వతమైనటువంటి ప్లేస్మెంట్ రావాలి. మనం కూడా క్యాంపస్ సెలక్షన్ లో ఒకవేళ జాబ్ రాకపోతే బయట కోచింగ్ తీసుకుంటూ ఉంటాం. మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ లో మీకు జాబ్ గ్యారంటీ అంటారు. సో ఆ జాబ్ గ్యారంటీ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, ఏదో ప్లేస్మెంట్ ఇస్తారు. అదే విధంగా మనం కూడా మానవ జన్మ అనేది మనకు ప్లేస్మెంట్, పర్మనెంట్ జాబ్ ప్లేస్మెంట్ కొరకు మానవ జన్మ. మనం భార్య రోల్ అయినా భర్త రోల్ అయినా కూడా దయచేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. కోచింగ్ చాలా సీరియస్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి యొక్క డ్యూటీ ఏంటి? అక్కడ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇంకా జాబులు కొట్టకుండా సో అక్కడే ఉండిపోవడానికి కాదు, ఇద్దరు కూడా పర్మనెంట్ జాబ్ కొట్టడానికి కొరకు అమ్మాయిలు అబ్బాయిలు ప్రయత్నం చేస్తారు. మనం కూడా ఇక్కడ భగవంతుడు స్పెషల్ గా ఆయన యొక్క దైవీ మాయ వల్ల ఒక స్త్రీని క్రియేట్ చేస్తాడు. ఎందుకు? ఎగ్జామ్ పెట్టడానికి. పురుషుడు చాలా ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాడు, ఇంకొక స్త్రీని తీసుకొని వెళ్ళగలుగుతాడు. కానీ స్త్రీ ఏం చేస్తుంది? పురుషుణ్ణి ఇక్కడే స్త్రీ జస్ట్ మనం అనుకోవాలి టెస్ట్లు పెట్టేటువంటి దాన్ని ఏమంటారు పేపర్ తయారు చేస్తూ ఉంటారు కదా, తర్వాత పేపర్ తయారు చేసేవాళ్ళు, తర్వాత ఎగ్జామ్ పెట్టేవాళ్ళు, ఎగ్జామినర్. స్త్రీ ప్రతి పురుషుడికి ఎగ్జామినర్ గా భావించాలి. కాబట్టి ఎగ్జామినర్ ఉన్నప్పుడు ఆ ఎగ్జామినర్ తో ఏమన్నా రిలేషన్ ఉంటుందా? ఆయన చాలా స్ట్రిక్ట్ గా టైట్ గా ఉంటాడు, ఏమన్నా అటు ఇటు తిరగకుండా. అలానే స్త్రీ మనని ఇక్కడే పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
కానీ అలా స్త్రీ మోహంలో పడకుండా తనను కూడా భగవద్ధామం తీసుకొని వెళ్ళడానికి పురుష పాత్ర భగవంతుడు ఇచ్చాడు. తర్వాత వీళ్ళిద్దరికి ఇంకా టెస్ట్ పెట్టడానికి పిల్లల్ని ఇస్తాడు. ఎవరి ద్వారా? స్త్రీ ద్వారా. కాబట్టి మరి వాటన్నిటినీ మనం ఆ పాత్రల్ని ఎలా ఉద్ధరించాలనేది ఈరోజు భాగవతం ద్వారా మనం చర్చిద్దాం. చాలా సమయం స్టార్టింగ్కే భగవద్ రచితమగు, చూసారా, భగవంతుడు రచించాడు. ఇక్కడ డైరెక్టర్ భగవంతుడు, ప్రొడ్యూసర్ భగవంతుడే. ప్రొడ్యూసర్ అంటే మనకి ఫెసిలిటీస్ ని కల్పించేవాడు, డైరెక్టర్ అంటే ఈ సినిమా ఎలా ఉండాలనేది. భగవద్ రచితమగు స్త్రీ రూపము, స్త్రీని దయచేసి మీరందరూ మాతయ్యలంటే మేము స్త్రీలని ఫీల్ అవ్వకండి. వేర్ ఆల్ శక్తి, మనకు పాత్రనిచ్చారన్నాడు. కొన్నిసార్లు అక్కడ కూడా మన సినిమాలో చూస్తాం, ఒక అమ్మాయినే యాజ్ ఇస్ అబ్బాయి లాగా వేసి పంపిస్తారు. జస్ట్ అదంతా కూడా మనం వీఆర్ వేరింగ్ డ్రెస్సెస్. అరే స్త్రీలు అంటే భగవంతుడి యొక్క డైరెక్షన్ లో వీఆర్ ప్లేయింగ్ లైక్ మాతాజీ విత్ వీఆర్ వేరింగ్ మాతాజీ డ్రెస్ అండ్ వీఆర్ యాక్టింగ్ లైక్ మాతాజీ. వీఆర్ వేరింగ్ ప్రభుజీస్ డ్రెస్ వేసుకున్నాము, ప్రభుజీ పాత్రలో మనం నటిస్తున్నాము అనుకోండి. కానీ మనం నిజంగా ఏ డైరెక్షన్ లో డైరెక్టర్ చెప్పిన విధంగా నడుచుకోవాలి. దేర్ ఆర్ 2 డైరెక్టర్స్. వన్ ఇస్ మాయా డైరెక్టర్, ద అదర్ వన్ ఇస్ భగవంతుడు స్వయం, ఆయన రియల్ డైరెక్టర్. ఇఫ్ యూ హియర్ మనం రియల్ డైరెక్టర్ కృష్ణ విష్ణు యొక్క డైరెక్షన్ ని, ఆయన యొక్క దాన్ని ఏమంటారు విధి విధానాలను, ఆయన డైలాగ్స్ ని మనం చక్కగా అర్థం చేసుకొని ఆ విధంగా నటిస్తే మనం భగవద్ధామం వెళ్తాము. లేదా మాయ కూడా కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. మాయ యొక్క డైరెక్షన్స్, మాయ డైలాగ్స్ మనం పాటిస్తే ఇక్కడే మనం ఉండిపోతాము. అది చూద్దాం. చాలా పాజిటివ్ గా అర్థం చేసుకోండి. వీఆర్ వేరింగ్, క్లియర్ గా చెప్తున్నాను, మనందరం కూడా ఒక పాత్రధారణము. దీంట్లోంచి స్త్రీ పాత్రని, పురుష పాత్ర ఎందుకు వచ్చింది మనకు? మరి భార్యాభర్తలని, అమ్మాయి అబ్బాయి, మన పిల్లలు, అవన్నీ కూడా మనకు లాస్ట్ లైఫ్ యొక్క రుణానుబంధం వల్ల మనకు అమ్మాయి రూపంలో ఒక ఆత్మనే, అమ్మాయి రూపంలో మనకు భగవంతుడు స్త్రీ రూపాన్ని అమ్మాయి రూపంలో ఇచ్చాడు, పురుష రూపాన్ని అబ్బాయి రూపంలో ఇచ్చాడు. ఇంకో స్త్రీ, అదే స్త్రీ రూపాన్ని భార్యలాగా ఇచ్చాడు, ఇంకో స్త్రీ రూపాన్ని తల్లిలాగా ఇచ్చాడు, ఇంకో పురుష రూపాన్ని తండ్రిలాగా ఇచ్చాడు. ఇలా అన్ని ఫ్రెండ్స్, మాతాజీస్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ప్రభుజీస్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. వేర్ ఆల్ ఆత్మాస్. ఆత్మ అన్నప్పుడు శక్తి స్వరూపమే. కానీ మన అందరం ఉద్ధరింపబడడానికి కొరకు ఈ పాత్రలు మనం కోరుకున్న విధంగానే ఈ పాత్రల్ని భగవంతుడు ప్రసాదించాడు. మాయకు స్త్రీ రూపము, ఎవరైతే స్త్రీ డ్రెస్ వేసుకున్నారో భగవంతుడి యొక్క మాయకు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు ఆ పాత్రని నిర్వహిస్తున్నారు. మాయ అంటే అరే ప్రభుజీ స్త్రీలందరినీ, వేర్ ఆల్ స్త్రీయే, పురుష డ్రెస్ వేసుకున్నాం. బట్ శక్తి అన్నప్పుడు స్త్రీ రూపమే. ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్, ఆర్ ఈ భౌతిక ప్రపంచం విశ్వంలోనే ప్రతి ఒక్కరు కూడా స్త్రీ రూపమే, పురుష రూపం కాదు. డ్రెస్ వేసుకున్నాం మనం. ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క క్రియేషన్ జరగాలి కాబట్టి స్త్రీ రూపము, పురుష రూపాన్ని భగవంతుడు ఇచ్చాడు. స్త్రీ రూపమేమో మాయకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సేవల నందుట ప్రాతినిధ్యం అన్నది, సేవల నందుట ద్వారా అట్టి మాయతో సాంగత్యం ఎరుపువాడు గడ్డిచే కప్పబడిన అంధకూపం వల్లే అది మృత్యుగతియేనని నిక్కంగా తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ స్త్రీ రూపం ఎవరైతే స్త్రీ అనే భగవంతుడి యొక్క మాయా రూపానికి ప్రాతినిధ్యం వహిస్తారో, కేవలం మనం భౌతిక ఆ మాయ, ఇందాక చెప్పాను కదా, భగవత్ డైరెక్షను, మాయా డైరెక్షన్. మాయా డైరెక్షన్ కేమో స్త్రీ రూపం ప్రాతినిధ్యము, భగవత్ డైరెక్షన్ పురుష రూపం ప్రాతినిధ్యం. 2 పాత్రలు. ఈ పురుష రూప ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు మాయా రూపంలో మనకు స్త్రీ మాటలు విని ఆ డైలాగ్ మనం ప్రాక్టీస్ చేస్తే దానికి ఏమంటారు ఇక్కడ? మృత్యుని మళ్ళీ మళ్ళీ తిరిగి జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో పడిపోతా ఉంటాము. నెక్స్ట్, పాడుబడిన బావి గడ్డిచే కప్పబడి ఉండగా ఆ విషయం నెరగని పాంతుడి దానిలో పడుతా కొన్ని మార్లు జరుగుచున్న అట్టి వారికి మృత్యువు తథ్యము. అదేవిధంగా సేవల నందుల ద్వారా పురుషునికి స్త్రీతో సాంగత్యం ఆరంభమవు. మాయాదేవి యొక్క ప్రాతినిధ్యము స్త్రీ. సో స్త్రీ పురుషులకు ఎక్కడ సాంగత్యం స్టార్ట్ అవుతుంది? స్త్రీ, ప్రతి పురుషుడు స్త్రీచే ఆకర్షింపబడాలనుకుంటాడు. ఆమె ఆకర్షింపబడ్డదా లేదా అనేది ఎలా తెలుస్తుంది? తను పురుషుణ్ణి సేవించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే స్త్రీ సేవిస్తుందో, సేవలు కోరుకుంటా ఉంటాడు.
భౌతికమైనటువంటి వపు సేవలు కోరుకుంటా ఉంటాడు. ఆ సేవతో స్త్రీ పురుషులకు సాంగత్యం ప్రారంభమవుతుంది. పురుషుని సేవించడం కొరకే స్త్రీ భగవాను చే రచింపబడటం అందులో కారణం. ఈ అంటే పురుషుణ్ణి ఆకర్షించడానికి కొరకు స్త్రీ సేవిస్తూ ఉంటుంది. అంటే పురుషుడు మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్ లో ఈ యొక్క మనం కదా సినిమా ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందో, ఈ భౌతిక ప్రపంచం అనే సినిమాలో ద బెస్ట్ యాక్ట్ చేయడానికి కొరకు ఈ భగవంతుడి యొక్క మాయా స్త్రీ రూపంలో యాక్టింగ్ ఏంటి, సేవ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మా వైఫ్ లేకుంటే నేను ఉండలేనండి, ఎక్కడ వెళ్ళినా నా వైఫ్ ఉండాల్సిందే. ఎందుకు? కొందరైతే నేను చూస్తాను, వాళ్ళకు ఏ డ్రెస్ వేసుకోవాలా, వాళ్ళు పేస్ట్ పెట్టి కూడా ఇవ్వాలి, ప్రతిదీ ఏ చెప్పలేదు ప్రతిదీ ఇస్తారండి. అదే మాయలో చిక్కుంటూ ఉంటారు. అంటే దానికి ఏంటి, పురుషుని సేవించడుగా స్త్రీ భగవానుచే రచింపబడడం అందులో కారణము. అంటే భగవంతుడు ఆ పురుషుణ్ణి ఈ మాయా ప్రపంచంలో ఉంచడానికి కొరకు స్త్రీని ఒక సేవా వస్తువుగా, కేవలం ఆమె ఇంకెవరిని సేవించదు, పురుషుణ్ణి సేవించడం కొరకే భగవంతుడు క్రియేట్ చేస్తాం. ఇది ధర్మం, సేవించొద్దని కాదు, ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ ఎవరైనా సేవించకపోతే గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా మన ధర్మం. ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ ధర్మం ఏంటండి? అక్కడ మా యొక్క ధర్మం ఆఫీస్లో సేవ చేయడానికి కొరకే. మనకు బిజినెస్ ఉంది, షాప్కు మనం ఒక సర్వెంట్ని పెట్టుకుంటాం, వాడి ధర్మం షాపులో వచ్చి సేవ చేయడానికి కొరకే. కాబట్టి ఆ విధంగా భగవంతుడు స్త్రీని దాని కొరకు క్రియేట్ చేస్తాడు. ఆమె సేవను అంగీకరించడం ద్వారా పురుషుడు బందీ అగును. ఇక్కడ చూసారా, భగవంతుడు ఎందుకు క్రియేట్ చేశాడు? ఆమె సేవకు మంత్రముగ్ధుడైపోయి ఆమె యొక్క మాయలో బందీ అయిపోతాడు. నిన్న చూసాం మనం పక్షులది, ఒక పక్షి, ఇద్దరు ఆడపక్షి మగ పక్షి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటే, ఆనందానికి ఇంకేముంటది? పక్షులు ఆహార, నిద్ర, భయ, మైథునం. సో ఎవరైనా ఆనందంగా ఉండాలంటే భుజిస్తారు, నిద్రిస్తారు, మైథున సుఖం. మైథున సుఖం వల్ల పిల్లలు వస్తారు. ఆ పిల్లల మోహంలో పడిపోయి వేటగాడు వలబన్ని పట్టుకోవాలనుకున్నప్పుడు పిల్లలు దాంట్లో చిక్కిపోయాయి. తర్వాత ఆడపక్షి చిక్కిపోయింది. అని మగపక్షి ఏం చేశాడు? ఆ ప్రేమ మోహంలో, ఎందుకంటే రోజు సేవిస్తుంది కదా, ఆయన కూడా దాంట్లో చిక్కిపడిపోతాడు, బందీ అవుతాడు. చూడండి, మనం మునిగిపోయి వాళ్ళతో మృత్యువాత పడకూడదు, వీళ్ళతో వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం కూడా దాంట్లో మునిగిపోతే ఒక పురుషుడు నిజంగా పురుష పాత్రను పోషిస్తున్నట్టు కాదు. అంటే మాయా డైరెక్షన్ ప్రకారము ఆయన ఆ పాత్ర పోషిస్తున్నట్టు, కానీ భగవంతుడి డైరెక్షన్ ప్రకారం ఈజ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్, పురుషుడు ఫెయిల్ అయిపోయినట్టు. ఆమె నరక ద్వారమని అతడు ఎరగకున్నచో మరింత విచ్చలవిడిగా ఆ సాంగత్యం కొనసాగించు. అంటే దయచేసి మన భార్యల్ని, స్త్రీని కాదు, భగవంతుడు రచించినటువంటి మాయా స్త్రీ, ఎట్లయితే మాయా లేడీ ఉందో, మాయా స్త్రీ యొక్క దేహాన్ని మోహించి ఆమె వలలో పడకండి అని హెచ్చరిస్తున్నాడు. ఆమె సేవలకు, ఆమె సాంగత్యానికి, ఆమె ఫిజికల్ వపు సేవకి ఎవరైతే చాలా అంటే వపు సేవ అంటే దయచేసి యుక్త వయసులో ఉన్న వాళ్ళైతే మైత్ర సుఖం. మనం అలా కాకుండా కూడా అట్లీస్ట్ నాకు మంచి భోజనం పెడుతుంది, నా బట్టలు ఉతుకుతుంది, నాకు అన్ని అందిస్తుంది, దాంట్లో కాదండి. దాంట్లో మీరు మునిగిపోయారంటే ఇంకా 100, 1000, 1,00,000 జన్మలు ఎత్తాల్సి. అదేనా? ఆ సాంగత్యాన్ని కోరుకోకండి, విచ్చలవిడిగా ఆ సాంగత్యాన్ని కొనసాగ. మా వైఫ్ రాకుంటే నేను రాలేనండి అవంటది. సరే, స్త్రీల కంటే హస్బెండ్ రాకుంటే నేను రాలేనంటే ఒక మీనింగ్ ఉంది. సో ప్రభుజీస్ కూడా ఎక్కడ వెళ్ళాలన్నా నా వైఫ్ ఉండవలసిందే అని. ఎక్కడ మంచి చెడు, భౌతికం, ఆధ్యాత్మికం, ఆమె రాలేదంటే నేను రాలేనండి అని అంటాము. ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోరు వారికి ఇది మితము కావించబడింది. ఏదైతే ఆధ్యాత్మిక పురోగతిలో ముందుకెళ్లాలనో దీన్ని మితం అంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఓకే, తను రాలేకపోతుంది కొన్ని సందర్భం, తను మాత్రం వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మాతాజీ పిల్లలు టెంపుల్కి వెళ్ళారు, వాళ్ళ గురువు గారు వస్తారని చెప్పేసి. సో అక్కడ ప్రోగ్రామ్, అక్కడ నుంచి మేబీ జాయిన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నేను పరిగెడితే మీ క్లాస్, కాబట్టి నాకు కావాల్సింది మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే. కాబట్టి నేను అన్నాను ఆఫ్టర్ క్లాస్ ఐ విల్ కంప్లీట్. అదేందా? తర్వాత హైందవ సాంప్రదాయమైన 50 ఏండ్ల కిందటను అట్టి సాంగత్యం పరిమితంగా ఉంచబడేది. పగటి సమయంన భార్య భర్తను చూడగలిగేది కాదు. గృహస్థులకు విడిగా నివాస గృహములు ఉండేటివి.
గృహ అంతర్భాగంలో స్త్రీలకు కేటాయించబడగా వెలుపలి భాగంలో పురుషులకు కేటాయింపబడేవి. స్త్రీతో సేవలు చేయించుకొనుట పరమ సుఖకరముగా గోచరించినను అట్టి సేవను అంగీకరించినప్పుడు మనుజుడు అతి సావధానుడై ఉండవలను. స్త్రీ రూపిణి నరక మార్గమనియు లేదా ఆత్మ విస్మృతికి కారణమనియు స్పష్టంగా తెలుపబడి దానికి కారణము ఆధ్యాత్మిక అనుభూతి పథమున ఆమె అవరోధము కలిగించను. సో ఇది భౌతికంగా చెప్తాడు భగవంతుడు. ఆధ్యాత్మిక పథమున ఏ పురుషుడు, ఎందుకంటే పురుషుడికి లాస్ట్ జన్మ అండి. పురుషుడు చాలా సులభంగా భగవద్ధామం వెళ్ళగలుగుతాడు, తీసుకొని వెళ్ళగలుగుతాడు. పురుషుడు స్త్రీలాగా యాక్ట్ చేసిండనుకో, నేను స్త్రీకి ఎందుకంటే ఆమె ధర్మమే గృహాన్ని చాలా చక్కగా చూసుకోవటము, సో గృహాన్ని గుడిగా మలుచుకోవటము, లేదా గృహాన్ని నరకంగా రెండు స్త్రీ చేతిలో ఉంటాయి. స్త్రీ పురుషుణ్ణి ఈ భౌతిక బంధన అంటే భౌతిక సుఖాల కొరకు పురుషుని లోబరుచుకుంటే ఆ ఇల్లు నరకంగా. అందుకొచ్చి గృహమేది జీవితం. మనందరం కూడా గృహస్థ ఆశ్రమంలాగా జీవించాలా, కానీ గృహమేదులాగా జీవించొద్దు. గృహమేది అంటే ఆ గృహిణి నన్ను తాళ్ళతో కట్టివేసి, ఎవరు ఆయన పేరేం పేరు, సో దుందుకారి తల్లిని చంపిస్తాడు, తండ్రిని హింసిస్తాడు, తర్వాత వేశ్యాలోలుడైపోతాడు. ఆ వేశ్యలంటే ఎవరు? స్త్రీలే. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన డబ్బు దాని కొరకు ఆయనని చంపేస్తారు. తర్వాత ఆత్మకు శరీరం కూడా రాదు. తర్వాత వాళ్ళ అన్న మహాభక్తుడు కాబట్టి ఆయన భాగవత్ సప్త అదే ఇంట్లో కండక్ట్ చేయడం, భాగవత్ సప్త నిర్వహించడం వల్ల వాళ్ళ తమ్ముడికి భగవద్ధామం ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా చాలా మందికి ఎందుకు అటెండ్ చేయమన్నా, మనం భౌతిక బంధన, మా హస్బెండ్ చాలా బిజీ ఉంటాడండి, జాబ్ చేస్తాడండి, బిజినెస్ చేస్తాడండి. అరే ఆయన బిజీ ఉంటే ఆయన కానీ మీ పైన మోజు ఉంది. కాబట్టి నెక్స్ట్ లైఫ్ నిజంగా మీరు భార్యలు హస్బెండ్ ని నిజమైన ప్రేమిస్తే మీ భర్తని నెక్స్ట్ జీవితము స్త్రీ జన్మ నుంచి రక్షించండి. ఖచ్చితంగా ఆయన భార్యగా పుడతాడు. మీరు వైకుంఠం వెళ్లాల్సింది. మీకు కూడా మీ భర్త అంటే చాలా ప్రేమ, ఆయన భక్తి చేయకున్నా ప్రేమ, అన్యోన్యంగా ఉంటారండి. ఏది? భౌతికంగా. ఎన్ని రోజులు ఉంటారండి? ఎప్పుడైనా మనం విడిపోవచ్చు. ఎందుకు? మన కర్మ మనము ఇక్కడ ఎంత కాలం జీవించాలని రాసిందో రిటైర్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. భర్తను వదిలేసి వెళ్ళిపోతాము. నెక్స్ట్ సపోజ్ భార్య భర్త మీద ఆసక్తి ఉంది అనుకోండి, నెక్స్ట్ ఆమె ముందుగా చనిపోతుంది, ముందుగా పుడుతుంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ భార్యగా పుట్టాలి కాబట్టి ఈమె 4 ఏళ్ళ ముందు వేరే ఊర్లో ఎక్కడో పుడుతుంది. ఆమె నెక్స్ట్ చనిపోయి మళ్ళీ ఇంకో ఊర్లో వాళ్ళిద్దరికి రుణానుబంధం, మళ్ళీ వాళ్ళిద్దరికి మ్యాచ్, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఎట్లా? ఈమె భర్తగా, ఆయన భార్యగా. ఇలా పరంపర కొనసాగుతా ఉంది. పాత్రలు ప్రభు ఇలా నడుస్తుంది. మనం కోరుకున్నంత కాలం నడుస్తుంది. ఎక్కడో ఒక దగ్గర వైరం వస్తుంది కోరుకున్నప్పుడు, అప్పుడు మళ్ళీ మన సంచిత కర్మలు మళ్ళీ వేరే ఉన్నాయో అవి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. మనకు కొంతమంది నెక్స్ట్ జీవితం అంటుంటే ఇతనే నాకు భర్త కావాలంటే భర్త కాడండి. మీరు భార్య అవుతారు, ఆయన భర్త అవుతారు. ఎందుకంటే మీరు అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి. భర్త ఇక్కడ విషయం ఏంటంటే భర్త పాత్రని ప్రేమిస్తున్నారు, ఆయనని కాదు. ఆయన ఆత్మ, ఆయన స్త్రీనే. ఆ పాత్రని పోషిస్తున్నారు కాబట్టి మీరు భర్తగా అవుతారు. భర్త రోల్ మీకు వస్తుంది. ఆయన స్త్రీ పాత్రని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన స్త్రీగా జన్మిస్తాడని కపిల భగవానుడు బోధిస్తున్నారు. నెక్స్ట్, గత జన్మమున ఇక్కడ దీంట్లో చెప్తుంది, గత జన్మమున స్త్రీ సాంగత్య ఫలితంగా స్త్రీ రూపమును పొందిన జీవుడు ధనము, సంతానము, గృహాదులను నొసగు భర్త రూపమున గల మాయనే మోహ వశుడై గాంచుచుండును. కాబట్టి లాస్ట్ లైఫ్ లో స్త్రీగా నేను ఉండే దాని ఫలితం ఏంటంటే, స్త్రీ రూపం పొందిన జీవుడు దేని పట్ల ఉంటుంది? జనరల్ గా స్త్రీలకు ధనం పట్ల, సంతానం పట్ల, గృహాదుల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. దీన్ని చక్కగా నిర్వర్తిస్తేటువంటి భర్త పట్ల మోహం చెందుతుంది. నా భర్త చాలా మంచోడు అంటే ఆ భర్త పాత్ర పట్ల నెక్స్ట్ లైఫ్ మనకు పురుష దేహం వస్తుంది. అప్పుడు దాని నుంచి తప్పించుకోండి. అది నిజమైన మనకు నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ ఇదే మానవ జన్మ వచ్చి ఈ గృహ బందీగా, గృహమేదులుగా జన్మిస్తే అదే నరకం కదండి. ఏమన్నా అది స్వర్గమా లేకుంటే వైకుంఠం? స్వర్గం కూడా మళ్ళీ అది కూడా మనకు బద్ధ జీవితమే. నెక్స్ట్, స్త్రీ కూడా తన గత జన్మంలో పురుషుడే అనియు, కానీ భార్య ఎడగల అమిత ఆసక్తి కారణంగా ఇప్పుడు స్త్రీ దేహము
కలిగినదని ఈ శ్లోకం బట్టి తెలిసింది. చూడండి, ఇప్పుడు మీరు అందరు ఎవరైతే భార్య పాత్ర పోషిస్తున్నారో, స్త్రీ పాత్ర, మీరందరూ కూడా లాస్ట్ లైఫ్ పురుషులే. అంటే పురుషులు అంటే పరమ పురుషుడు భగవంతుడే, పురుష దేహాన్ని స్వీకరించిన వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ లైఫ్ లో చేసిన తప్పుకు ఇప్పుడు స్త్రీగా జన్మించారు. ఇప్పుడన్నా మనందరము మేం పురుష దేహము, వీఆర్ నాట్ పురుషాస్, వీఆర్ ఆల్రెడీ. ఎందుకంటే ఇది ఎక్కడ చెప్పారు ప్రభుజీ అంటే, ఒకసారి మనందరికీ మీరాబాయి చాలా ఫేమస్, రూపగోస్వామి ఫేమస్. రూపగోస్వామి బృందావనంలో చాలా గొప్ప మహాభక్తుడు, చైతన్య మహాప్రభు యొక్క మొదటి శిష్యుడు. సో అక్కడ రూపగోస్వామి పేరు ప్రతిష్ట చాలా ఉంటుంది. సమకాలికులు మీరాబాయి ఆ పేరు విని రూపగోస్వామిని కలవడానికి వెళ్తున్నారు. రూపగోస్వామిని కలవడానికి వెళ్తే రూపగోస్వామి రోజు ఒక చెట్టు కింద, ఎవరితో అంత పెద్ద అటాచ్మెంట్ ఉండదు, ఏ వస్తువుతో ఉండదు, దేంతో ఉండదు. కాబట్టి ఆయన అక్కడ భగవంతుని సేవించుకుంటూ, రూపగోస్వామి మందిర్ ఏది, రాధా గోవింద్ మందిర్ బృందావనంలో. అక్కడ ఉన్నప్పుడు మీరాబాయి కలవడానికి వెళ్తే వాళ్ళ సెక్రటరీ శిష్యుడు ఉంటాడు. నేను బాబాజీని కలవాలంటే ఆయన వెళ్ళి శిష్యుడు గురువుగారికి చెప్తాడు, గురువుగారు మీరాబాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది అంటే. రూపగోస్వామి నేను స్త్రీలతో కలవను అని చెప్తాడు. ఏదైనా ప్రవచనంలో ఓకే, కానీ పర్సనల్ గా 1:1 స్త్రీలతో నేను కలవను అంటే. ఆయన వచ్చి అదే విషయం చెప్తే ఆమంటుంది, నాకు తెలిసి శాస్త్ర ప్రకారం పురుషుడు ఒక్కడే, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆ గోవిందుడే పరమ పురుషుడు, ఆయన ఒక్కడే పురుషుడు అని అనుకున్నాను. మరి మీ గురువు గారు ఎప్పుడు పురుషుడైపోయాడు అని అడుగు ఒకసారి అంటే, అప్పుడు ఆయన వెళ్ళి, ప్రభు ఆ మాత అడుగుతుంది, ఈ జీవులందరూ స్త్రీలే కదా, పరమ పురుషుడు ఒక్కడే, మరి మీ గురువు గారు ఎప్పుడు పురుషుడైనంటే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి, కరెక్టే మాత చెప్పింది అని చెప్పేసి అప్పుడు రమ్మని, ఇంకా అందరి ముందు పర్సనల్ గా అలవాడు, శిష్యులు ఉంటారు, ఆమెతో కూడా కలిసి మాట్లాడు. అంటే ఆచార్యులు చెప్తారు, వీఆర్ ఆల్ ఒరిజినల్ గా సహజ సిద్ధంగా స్త్రీ రూపమే మనందరిది కూడా. ఎందుకు, మనందరం ఎట్లయితే గోలోకం వెళ్ళినా వైకుంఠం వెళ్ళినా కూడా ఆ స్త్రీ అనే పదానికి అర్థమే సేవ. తర్వాత పురుష అనే పదానికి అర్థం భోగం. కేవలం భోక్తారాం యజ్ఞ తపసాం, భోగింపబడేవాడు పురుషుడు భగవంతుడు. మనకు పాత్రనిచ్చారు కాబట్టి నేను పురుషుణ్ణి, నన్ను సేవించాలి అహంకారంతో మనం స్త్రీలు సేవించాలని మనం అలా అనుకుంటా ఉంటాం, కానీ నిజమైన పురుషుడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా లాస్ట్ లైఫ్ లో మరణ సమయంన మనుడు ఏది తలచునో దానిని అనుసరించి తదుపరి జన్మము కలుగునని భగవద్గీత ధ్రువపరిచింది. ఎవరైనా భార్య ఎడ అమిత ఆసక్తుడైనచో మరణ సమయమున అతడు ఆమెను గుర్చి చింతించును. తత్ఫలితంగా అతడు తదుపరి జన్మమున స్త్రీ దేహమును పొందును. అదేవిధంగా స్త్రీ తన మరణ సమయమున భర్తను గురించి ఆలోచించినచో తదుపరి జన్మమున సహజంగానే పురుష దేహమును బడేను. కనుక హైందవ శాస్త్రములందు స్త్రీ పాతివ్రత్యమును గూర్చియు భర్త ఎడగా ఆమెకు గల భక్తిని గూర్చి విశేషంగా బలపరపడింది. స్త్రీకి భర్త ఎడగల ఆసక్తి ఆమెను తదుపరి జన్మమున పురుష దేహముకు ఉద్ధరించగా, స్త్రీ ఎడ ఆసక్తి పురుషుని పతితుని గావించి, చూడండి పురుష అంటే ఆయన ఈ భవసాగరాన్ని స్విమ్ చేయగలుగుతాడు, ప్లస్ తను నమ్ముకున్నటువంటి ఆ స్త్రీ పాత్ర పోషిస్తున్నటువంటి భార్యని కూడా రక్షించగలడు. కానీ ఆయననే పతితుడు అయిపోయింది అనుకోని, నెక్స్ట్ లైఫ్ స్త్రీగా మారిపోయాడు అనుకోని, ఇంకా ఆయన ఇతరుల మీద డిపెండ్ కావాలి. అప్పుడు ఎవరు, ఆయన భార్య జన్మ తీసుకున్నాడు కాబట్టి ఆ భర్త ఒకవేళ పతితుడు అనుకోండి, అంటే ఆయన భక్తి మార్గం లేడనుకోండి, ఆయన ఆమె కలిపి మళ్ళీ నెక్స్ట్ జన్మకు మళ్ళీ మునిగిపోవాల్సి వస్తుంది. పతితుని గావించి తదుపరి జన్మ స్త్రీ దేహంను కలుగజేయను. భగవద్గీత ఎందుకు తెలుపబడినట్లు స్థూల సూక్ష్మ దేహంలో రెండును కేవలం దుస్తులనే మనం సదా గుర్తుంచుకోవాలను. జీవనకు అవి బయట దుస్తులు, లోపలి దుస్తులు మాత్రమే. స్త్రీగా అగుటకు లేదా పురుషునిగా అగుటకు కేవలం దుస్తులను మార్చుటే. స్వభావరీత్యా ఆత్మ నిజమునకు భగవానుని తటస్థ శక్తిగా వర్గీకరింపబడిన కారణమున ప్రతి జీవుడును అసలుగా స్త్రీ రూపుడే, సహజంగా స్త్రీ రూపుడే, పోగింపబడువాడే. భవబంధం నుండి బయటపడుటకు పురుష జన్మందే అధిక అవకాశం కలుగును. స్త్రీ దేహమున అట్టి అవకాశం అల్పముగా ఉండును. కనుకనే స్త్రీ ఎడ ఆసక్తిని పెంచుకొని
భౌతిక భోగమున విపరీతంగా తగులుకొనుచు పురుష జన్మను వృధా చేసుకోరాదని ఈ శ్లోకంలో సూచింపబడింది. అట్లునర్చినచో తదుపరి జన్మమున స్త్రీ దేహను పొందవలసి వచ్చును. స్త్రీ సాధారణంగా సంపత్తి, ఆభరణములు, గృహ ఉపకరణములు, దుస్తులు వంటి విషయములందే ప్రియమును కలిగి ఉండును. వానినన్నిటినీ భర్త తగినంతగా ఒసగినచో ఆమె సంతృప్తి చెందును. నిజమునకు స్త్రీ పురుషుల నడుమ గల సంబంధము మిగుల జటిలమైంది. ఏది ఏమైనను సారాంశం ఏమనగా ఆధ్యాత్మిక అనుభవ స్థితిని బడియగోరు వాడు స్త్రీ సాంగత్యమును అంగీకరించుడే యందు అతి సావధానుడై ఉండవలను. కానీ కృష్ణ భక్తి భావనా స్థితి అందు మాత్రము అట్టి సాంగత్య నిర్బంధము సడలిపోగలదు. ఏలయన స్త్రీ పురుషుల ఆసక్తి కొండరులకు గాక శ్రీకృష్ణునిపై ఉన్నచో భవబంధం నుండి బయటపడి కృష్ణ ధామమును చేరుటకు ఇరువురును సమానంగా యోగ్యుల ఎందును. భగవద్గీత యందు ధ్రువపరపబడినట్లు కృష్ణ భక్తిని శ్రద్ధతో చేపట్టిన వాడైనను స్త్రీ గాని లేదా అల్పజ్ఞుడగు వైశ్యుడు గాని శూద్రుడు గాని కృష్ణ ధామమును చేరగలడు. అనగా పురుషుడు స్త్రీ యందు ఆసక్తుడు గాక స్త్రీ పురుషుని యందు ఆసక్తిని చెందక వారిరువురును కృష్ణ సేవ యందు అనురక్తులు కావాలను. అప్పుడే భవబంధం నుండి బయటపడకు ఇరువురికి అవకాశం లభింపగలదు. దయసి గుర్తుండి ఈ భౌతిక ప్రపంచాన్ని జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం ఈ దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఇది దుఃఖాలయము, సుఖాలయం, భగవద్ధామము, వైకుంఠధామము. మరి మనం ఇక్కడ దుఃఖాలయంలో పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం అంటే ఈవెన్ మానవ జన్మలోనే తిరిగి తిరిగి ఎంతో మందిని ఎవరి పట్ల ఆసక్తి, సరే కొంతమందికి భర్త పట్ల ఆసక్తి ఉండదు, ఇంకొకరి పట్ల ఆసక్తి, ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకుంటుంది, ఒక లవర్ ఉంటాడు, ఈవెన్ ఆయనతో శారీరకం లేకుండా మానసికంగా కాంటాక్ట్స్, మానసికంగా ఆయనతోనే ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ లో ఈ లైఫ్ లో ఆమె కోరిక తీరలేదు, అతన్ని పెళ్లి చేసుకోవాలని బలవంతంగా ఏదో ఉండిపోయింది. నెక్స్ట్ లైఫ్ లో అతని లాగా తను భార్య అవుతుంది, భర్త అవుతుంది, ఆయనకు ఈమె పట్ల ఆసక్తి ఉంది కాబట్టి భార్యలాగా మారిపోతుంది. ఆ విధంగా మనందరం కూడా ఇటువంటి నరక ద్వారం నుంచి మనం రక్షించబడాలంటే ఇక్కడ డ్రామా యాక్షన్ అంతా కూడా మనం ఒకరి పట్ల ఒకరు ఆసక్తులు కాకండి. భర్త అనేవాడు నిజంగా మనకు శ్రీమద్ భాగవతం 5.5.18 లో మనకు చెప్పినట్టుగా నమోచేదేహ సముపేత మృత్యుం, మనకు నా పతిశ్చ సస్యాత్ అంటే పతి అనేవాడు పత్నిని ఈ జన్మ మృత్యు సంసార సాగరం నుంచి ఉద్ధరించాల. గురున సస్య స్వజనోన సస్యాత్, దైవంన సస్యాత్ అంటే మన గురువు గాని, బంధువులు గాని, దైవం గాని, తర్వాత తండ్రి గాని, భర్త గాని ఈ పాత్రలు పోషించాలంటే కేవలం మనం పాత్ర గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భగవంతుడు చాలా హెచ్చరిస్తున్నాడు, మీరు పురుష పాత్ర దేహాన్ని, దుస్తుల్ని ధరించారు తప్ప మీరు నిజమైనటువంటి పురుషులు కాదు. ఈవెన్ స్త్రీలు కూడా ఆ యొక్క స్త్రీ దేహాన్ని ఎవరు కూడా అరే స్త్రీలనేమి అవమానపరచట్లేదు, శక్తి అంటే స్త్రీ స్వరూపమే, కానీ నిజమైన స్త్రీ స్వరూపం అంటే రాధారాణి యొక్క సేవకురాల్లో మనం ఉండాల. మంజరీస్ లో గాని లేదా గోపీస్ లో గాని మన నిజమైన గోల్, లేదా వైకుంఠంలో లక్ష్మీ సేవకులంగా ఉండాలి. మనకు ఆల్రెడీ దేంట్లో బ్రహ్మ సంహితలో భగవంతుడు ఎంతమంది ఎటువంటి లక్ష్మిలతో సేవింపబడతాడు, ఆ శ్లోకం ఏంటి? లక్ష్మీశ్ర ఎవరికైతే కోస్ట్ ఉందో వాళ్ళు చెప్పగలుగుతారా? భగవంతుడు ఎంతమంది లక్ష్మిలతో సేవింపబడతాడు? శతసహస్ర. శ్లోకం ఏంటది? లక్ష్మీ శతసహస్ర చింతామణి. చింతామణి లక్ష్మీ చింతామణి ప్రకరస. భగవంతుడు కోట్ల లక్ష్మిలు అంటే లక్ష్మి అంటే ఎవరు? ఎవరైతే గుర్తుపెట్టుకోండి వైకుంఠం వెళ్తారో స్త్రీ రూపంలో వాళ్ళందరికీ కూడా లక్ష్మీ స్వరూపం వస్తుంది. మనం అందరం కూడా మేబీ వైకుంఠం వెళ్తే అక్కడ లక్ష్మీ స్వరూపం వచ్చింది అనుకోండి, ఆ లక్ష్మి యొక్క ప్రాతినిధ్యం కాబట్టి లక్ష్మీ సహస్ర శతకోటి లక్ష్మిలు భగవంతుని సేవిస్తూ ఉంటారు. అదే విధంగా
గోలోకం వెళ్తే అందరు కూడా రాధారాణి యొక్క సేవకురాళ్ళు, మంజరీసు, గోపీసు. అదండి మన నిజమైన లక్ష్యం. అర్థమైందా? ఇక్కడనే మనం మా భర్త భార్య ఈ భౌతిక ఆకర్షణలో ఉండిపోకండి. దీనికి తులసీదాస్ యొక్క చరిత్ర కూడా చాలా అద్భుతమైనటువంటి లీల ఉంటది. రామాయణ రచయిత ఆయనని వాల్మీకి యొక్క అవతారం అంటారు. సో ఆయన కూడా చిన్నప్పుడు అనాథలాగా ఉంటాడు, ఆచార్యులు చెప్తారు. సో ఆయనకు ఒక అమ్మాయితో పెళ్ళవుతుంది. సనాథగా పెరిగాడు కాబట్టి ప్రేమకు ఆయన దూరం అయ్యాడు. కానీ ఆ మాత, ఆ భార్య ఎంత ప్రేమిస్తుందంటే ప్రతి ఒక్కటి చేసి పెడుతుంది. ఆయన ఇంకా ఆమెనే సర్వస్వంగా భావిస్తాడు. ఈ ప్రపంచంలో ఆమె తప్ప ఆయనకి ఏం లేదు ఇంకా. ఎందుకంటే అనాథగా ఉండే కాబట్టి. సో ఆమె ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళాల్సిందే. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే అమ్మోళ్ళ ఇంటికి అలానే జీవితం గడుపుతూ ఉంటాడు. ఒకసారి అంటుంది, ఆమె వెళ్ళిపోతుంది ఏదో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. తర్వాత వచ్చేస్తా ఉంటుంది. ఒక రోజు కొరకు 2 రోజుల కొరకు వెళ్తే ఆయన ఆ ఒక్క రోజు కూడా చాలా వర్షం పడుతుంది, వరదలాగా. ఎట్లయితే మన బిలువమంగళ ఠాకూర్ వేశ్యాలోలుడు అయినట్టు ఆయన భార్యాలోలుడు అన్నట్టు. భార్యని ఆయనకు సర్వస్వం. భగవంతుడు లేడు, ఏం లేదు, భార్య ఉంటే చాలు ఆయన. చాలా మంది మనలో కూడా చాలా మంది అలానే ఉన్నాం. మా భార్య రాకుండా నేను రాలేను. కంప్లీట్ ఎంత భాగవతం అవుతుందో మళ్ళీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి భార్య అని తప్పనట్లేదండి. భార్య అనే మాయలో ఉంటున్నారు. నిజమైనటువంటి భార్యతో ఉండాలంటే అది వేరు. భార్యతో ఉండటం అంటే ఆ భార్య నిజంగా తన భర్త తన దగ్గర ఉండటం అంటే తన భర్త తన భగవంతుడికి ఎంత దగ్గరగా ఉంటే తన దగ్గర ఉన్నట్టు. ఎందుకు? భగవంతునికి దూరం చేసి మీరు మీ భర్తను మీ దగ్గర పెట్టుకుంటే మీరిద్దరు మునిగిపోతారు. ఎగ్జాంపుల్, మనం నదిలో కొట్టుకుపోతున్నాం అనుకోండి. ఇద్దరు అనుకోకుండా నది ప్రవాహం అయింది. సో భర్త నది ఒడ్డు సైడ్ ఉన్నాడు, ఈమె కొంచెం లోపల ఉంది, ఇలా వస్తున్నారు అనుకోండి. అప్పుడు భార్య ఏమనుకోవాలా? నా భర్త నన్ను రక్షించాలి, మీరు ఒడ్డుకెళ్ళి నాకేదైనా తాడు వేయండి అనాలి. లేదు లేదండి, మీరు కూడా నాతో పాటు మధ్యలోకి వెళ్దామంటే ఇద్దరు మునిగిపోయి చనిపోతారు. కాబట్టి ఆ భర్త ఆల్రెడీ ఒక చెట్టు ఏదో దొరికింది, ఆయన ఏం చేస్తాడు, ఒడ్డుకి ఎక్కేసి ఒక తాడు వేశాడు అనుకోని భార్యని బయటకు లాగగలుగుతాడు. కానీ అక్కడైతే అర్థమవుతుంది, ఇక్కడ మాత్రం ఈ సంసార సాగరంలో భర్త గుడికి వెళ్తాంటే భార్య వద్దంటుంది, భర్త ధామం వెళ్దామంటే భార్య వద్దంటుంది, లేకుంటే నేను కూడా వస్తాను. అరే నీకు ఛాన్స్ లేదు, నన్నన పంపియు, లేదండి పోతే ఇద్దరం పోవాలా, లేకుంటే కథం. అది పరిస్థితి అనండి. నిజమైన భార్య భర్తని ఉద్ధరిస్తే ఆ భర్త ద్వారా భార్య కూడా ఉద్ధరింపబడుతుంది. ఆయన ఏం చేస్తాడు, చాలా వరద వస్తుందండి, వర్షం చాలా హెవీ రెయిన్ పడుతుంటే ఆయన వాళ్ళ ఊరు దాటాలంటే నది ఉందండి. సేమ్ ఆ నది దాటి వాళ్ళ అత్తగారి ఊరు ఆ నదికి అటుపక్కకు ఉంది. సో ఎట్లనే కానీ నది పొంగి పొరులుతా ఉంది. సేమ్ బిల్వమంగళ ఠాకూర్ లాగా పడవలేదంట దాటాలంటే. సో స్విమ్మింగ్ చేసుకుంటూ పోదామంటే వర్షం ఎక్కువ పడుతుందని ఒక మొద్దులాగా ఒక శవం కొట్టుకొస్తే శవం తేలుతా ఉంటుంది, మునగదు. శవాన్ని పట్టుకొని ఆయన నది దాటేశారు. నది దాటిన తర్వాత చాలా హెవీ రెయిన్ కాబట్టి పూర్వకాలం ఇప్పుడు ఏం చెప్పారు, స్త్రీలకు మనందరి ఇల్లు కూడా చుట్టుకోని ఇల్లు ఉండేవి. బయటనేమో వరండా లాగా ఉండేది, ఆ వరండా కనెక్టెడ్ రూమ్స్ ఉండేవి. ఆ రూములేమో మాతాజీలకు ఉండేవి. నేను కూడా మా చిన్ననాటి కాలంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను చూశాను, చుట్టూ ఇలా ఉండేది. సో దాన్ని ఏమంటారు, వరండా లాగా ఉండేది. అక్కడ పురుషులు పడుకునే వాళ్ళు, మాతాజీలు అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. సో అప్పుడు పెద్ద గోడ, ప్రహారీ గోడ ఉండేది. సో అది ఎక్కాలంటే కష్టం. గేట్ పెట్టేసుకున్నారు, డోర్ పెట్టేసుకున్నారు. ఎక్కడం ఎలా అని చెప్పేసి అటు ఇటు చూస్తే ఒక తాడులాగా అనిపించిందంట. ఆ తాడు పట్టుకొని ఎక్కిన తర్వాత అప్పుడు చూస్తే అది పాము, తోక మాత్రం ఇట్టుంది, పాము మూతి కిందికి ఉందండి. అది ఎక్కిన తర్వాత గట్టిగా ఉంది, పెద్దగా ఉంది. ఎక్కిన తర్వాత దిగబోతుంటే పాము ఇలా నిలబడ్డది. క్షణకాలంలో చనిపోబోతుంటే అని చెప్పేసి అక్కడికి పరిగెత్తి వైఫ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ వైఫ్ డోర్ కొడితే గట్టిగా కొడుతూ తీసింది. ఏమండి ఇంత హెవీ రెయిన్ లో ఎలా వచ్చారు ఏంటంటే, ఇలా నేను ఒక శవాన్ని పట్టుకొని వచ్చాను, ఇక్కడ పాము తోకను పట్టుకొని వచ్చానంటే అప్పుడు అంటుందంట, మీకు నిజంగా ఇంత నా పైన శ్రద్ధ ఉంది, ఎందుకంటే ఈ శరీరం పట్లనే కదా, దీంట్లో ఒక 5% ఆర్ 1% ఆ భగవంతుడి పట్ల మీరు శ్రద్ధ పెడితే మీరు ఉద్ధరింపబడతారు, నేను ఉద్ధరింపబడతా. లేకంటే నేను ఎట్లా మునిగిపోతున్న స్త్రీ దేహము మునిగిపోతుంది. ఎందుకు? పురుషుడు ఒక్కలో లే, నేను మీ చరణాలు పట్టుకుని ఇద్దరం ఉద్ధరింపబడగలుగుతాం కదంటే ఆయన ఇమ్మీడియట్ గా ఆ క్షణమే ఇంకా ఒకే పాయింట్, అది వైరాగ్యం వచ్చేసి కంప్లీట్ గా సన్యాసం తీసుకొని ఈ యొక్క భౌతిక
ప్రపంచం యొక్క భౌతిక ఆసక్తిని వదిలేసి భగవంతుని స్మరిస్తూ భగవంతుని ధ్యానంలో వెళ్ళిపోయాడు. అప్పుడు భగవత్ కృప వల్ల, గురు కృప వల్ల రామాయణాన్ని రాయగలిగాడు మన ఏమంటారు ఆ భక్తుడు. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం. కనుకనే వేటగాని మధురమగు సంగీతము హరిణమునకు మృత్యువైనట్లుగా భర్త, గృహము, సంతానము అనునవి తన మృత్యువునకై మాయ కావించిన ఏర్పాట్లని స్త్రీ భావించవలెను. దయచేసి మాతయ్యలందరూ చక్కగా వినండి, అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచన్నా ఏంటంటవి మధురమగు సంగీతము. అడవులలో ఈ హరిణం అంటే జింకలు అనుకుంటా బహుశా. వీటిని పట్టుకోవాలంటే మంచి సంగీతాన్ని ఏర్పాటు చేస్తారండి. ఆ సంగీతానికి అవి చట్టంలోంచి బయటకు వచ్చి నృత్యం చేస్తారు. వాటిని చాలా వేటగాడు సులభంగా సంవరించి వాటిని తీసుకొని వెళ్తాడు. అదేవిధంగా స్త్రీలందరూ భర్త, ఇందాక భార్య మాయ కాదు, భర్త కూడా, భర్త, గృహము, సంతానము. అరే ప్రభుజీ వీళ్ళని వదిలిపెట్టాలా? దానికి అది మళ్ళీ సొల్యూషన్ ఇస్తాడు భగవంతుడు. కంగారు పడకండి. భర్తని గుర్తించండి. భగవంతుడి దగ్గరకు చేర్చడానికే నా భర్త ఉపయోగపడాలి తప్ప సంసారంలో ముంచడానికి కాదు. భర్త నుంచి కోరుకోవాల్సింది ఈ శారీరక సుఖం కాదండి, ఆధ్యాత్మిక సుఖాన్ని కోరుకోండి. భర్త ఉండాలా, కానీ నా భర్త నాకు ఆధ్యాత్మిక సుఖం అంటే భగవంతుడి ధామాన్ని తీసుకెళ్లాలా, భగవంతుని సేవించాలా, భగవంతుడి సేవలో నన్ను నియుక్తం చేయాలా, భగవంతుడి యొక్క భగవత్ సంబంధిత కార్యాలను ప్రొవైడ్ చేసేవాడు నిజమైనటువంటి భర్త అండి. అర్థమైందా? నెక్స్ట్ గృహము. ఈ గృహము నన్ను గృహమేదులుగా చేయడానికి కాదు, ఈ గృహము నన్ను గృహం నుంచి, గృహమే నాకు వైకుంఠంగా అంటే అందులోనే ఉండిపోమని కాదు, ఈ ప్రపంచం కూడా ఒక గృహము. ఈ యొక్క ప్రపంచం మనకు భగవద్ధాం ఇచ్చే విధంగా ఉండాలా. మన ఇల్లు కూడా భగవద్ధాం ఇవ్వడానికి ఉపయోగపడాలి. సంతానము. సంతానం అంటే చాలా మంది ఆ పిచ్చుకలు ఉన్నాయి కదా, 2 పక్షులు పోయి ఆ వలలో పడిపోయాయి. కానీ దీనికి ప్రభుపాదుల వారు ఇంకో లీల చెప్తారు. సేమ్ 2 పక్షులు చాలా అన్యోన్యంగా ఉంటాయి, భార్యాభర్తల పక్షులు, పిల్లలు ఉంటాయి. సేమ్ వల, వేటగాడు వల పన్నుతాడు, వచ్చేసరికి చాలా అరుస్తా ఉంటాయి చిన్న పక్షులు. అప్పుడు సేమ్ తల్లి పక్షి అయ్యో నా బిడ్డలని చెప్పేసి ఆ వలలో పడిపోతాయి. తండ్రి పక్షి ఒక్క క్షణం ఆగుతాడు, గాలిలోనే ఆగి అన్ని పిల్లలు అరుస్తా ఉన్నాయి. ఈ తల్లి పక్షి, భార్య పక్షి కూడా వెళ్ళి అది కూడా అరుస్తా ఉంది, చిక్కిపోయింది, ఎగరలేకపోతుంది. క్షణకాలం ఆగి ఎగరలేకపోతుందంటే అప్పుడు చూస్తాడు, ఓహో ఇది వేటగాడు పట్టుకోవడానికి వల పన్నాడు, కాబట్టి ఇప్పుడు నేను రక్షించలేను అని అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి ఈ భవబంధాలు అనే మనం ఈ మాయా పాత్రలుగా మనం కూడా అందులో మునగకండి. ఇవి మాయ నుంచి రక్షించేటువంటి పాత్రగా తయారవ్వండి. భార్య భగవంతుడి యొక్క అలాదిని శక్తి యొక్క సేవకురాల లాగా జీవించండి. భర్త ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ఆచార్యులు, భగవత్ సేవకుల్లాగా భర్తలాగా జీవించండి. సంతానం కూడా వాళ్ళని ఉద్ధరించడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయండి. వాళ్ళు ఉద్ధరింపబడడం అంటే మనం సపోజ్ మనం పిల్లలు ఏదో మునిగిపోతున్నారు, ఎవరికైనా చేయిస్తాం, తాడిస్తాం, మేము రాము మీరు లోపలికి దిగితే వస్తామంటే సరే పాపం మా అబ్బాయి లోపలికి రమ్మంటుంటే మనకు స్విమ్మింగ్ రాదు, వాడికి రాదు, లోపల దూకమంటే మనము అటే మనం ఉన్నాం పైన, వస్తే నేను రక్షిస్తాను, రాకుంటే నిన్ను రక్షించలేను అని రక్షించడానికి ప్రయత్నం చేయడు తప్ప దాంట్లో మునిగితే మృత్యువుకై మాయ కావించిన ఏర్పాట్లు. మళ్ళీ మళ్ళీ మాయ మనని వదిలిపెట్టడానికి ఉండదు. సపోజ్ ఏదైనా పొలిటికల్ పార్టీలు కానీ ఏదైనా ఉంటుంది అనుకోండి, వాళ్ళ పార్టీ నుంచి అంత సులభంగా వదిలేస్తారండి, ఎవరు వదులుకోవడానికి ఒప్పుకోరు. అదేవిధంగా మాయ కూడా మనని వదిలిపెట్టడానికి అంత సులభంగా అవకాశం ఇవ్వదన్నాడు. మాయ తన దగ్గరనే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ స్త్రీ పురుషునికి నరక మార్గం ఒకటే గాక పురుషుడును స్త్రీకి నరక మార్గమని కపిల భగవానుడు ఈ ఉపదేశంలో వివరింపబడింది. ఇది ఆకర్షణకు మరియు ఆసక్తికి సంబంధించిన విషయం. సేవ, సౌందర్యము, ఇతర సంపత్తుల కారణమున స్త్రీ ఎడ పురుషుడు ఆకర్షితుడగును. అట్లే చక్కని నివాసము, ఆభరణములను, వస్త్రములను, సంతానం ఒసగడి కారణమున పురుషుని ఎడ స్త్రీకి ఆకర్షితం.
సో కాబట్టి పురుషుడికి స్త్రీ ఎందుకు ఆకర్షణ? చాలా మంచి సేవ చేస్తుంది. వింటాం కదా, అరే అమ్మాయి చాలా మంచిది అంటే ఒబీడియంట్, సేవ చేస్తుంది, బ్యూటీ ఉంది, కాబట్టి చదువు సంస్కారం ఉంది, ఇక ఆమె నాకు కావాల భార్య. కానీ భక్తి జీరో, అటువంటి ఆమె నిన్ను ఇక్కడే ముంచేస్తుంది. ఆ సేవ చేస్తుంది, ఓకే, ఆమె అందం ఉంది, ఓకే, వాళ్ళ తల్లిదండ్రులకి ఆస్తి ఉంది, ఓకే, కానీ భక్తి అస్సలు పాటించదు, ఇంకా అంతే సంగతి. తర్వాత మంచి భర్త, ఎవడైనా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, తర్వాత మంచి పొజిషన్ ఉంది అని, మంచి డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు అని ఒకవేళ స్త్రీ అటువంటి ఆయన కోరుకున్నది అనుకో, అంతే సంగతి. వాళ్ళిద్దరూ ఒకరికొకరు మునిగిపోతారు. తర్వాత వాళ్ళ మోహంలో ఉన్న తల్లిదండ్రులు కూడా మునిగిపోయినట్టే, వాళ్ళకు వచ్చే సంతానం కూడా మునిగి. కాబట్టి ఇది అన్నట్టు మాయ భగవంతుడి యొక్క ఏజెంట్ లాగా పనిచేసి ముంచేస్తుంది. మరి ఇది భాగవతుందని మనం గ్రహిస్తే నెక్స్ట్ ఏం చేయాలో దానికి రెమెడీ, ఆ రీతిగా భౌతిక భోగార్థమై స్త్రీ పురుషులు ఒకరి ఎడ ఒకరు అనురక్తులైనంత వరకు స్త్రీ పురుషునకు, పురుషుడు స్త్రీకి ప్రమాదకారులు. ఒకవేళ ఇటువంటి చైతన్యంతో జీవిస్తే ఒకరికి ఒకరు మృత్యువునే ఇస్తారండి. మృత్యువుని అంటే అమృతాన్ని ఇవ్వరు, మృతాన్ని ఇస్తారు. స్త్రీ తన యొక్క అందము, తన యొక్క భౌతిక సేవతో ఆయనని లోబర్చుకున్నది అనుకోండి, అటువంటి స్త్రీ మృత్యువుని ఇస్తుంది. పురుషుడు ఎప్పుడు భార్య ఏది కోరుతుంది, డబ్బు, సంపత్తి, ఆభరణాలు, అటు తింపడము, భౌతికంగా వాడే ప్యాషన్ గా ఇచ్చిన అనుకోని, ఆ స్త్రీ గ్రహించాలా, అరే ఈయన నాకు మృత్యువుని ఇస్తున్నాడు, అమరత్వాన్ని బలట్లేదు, అరే ఈవిడ నాకు మృత్యువుని ఇస్తుంది, అమరత్వాన్ని ఇస్తలేదు. అది ఇందాక పక్షి, పురుష పక్షి, మగ పక్షి తెలివితో ఎగిరిపోయినట్టు ఆ విధంగా ఉండాలి. వీలైతే ఆమెను ఉద్ధరించండి, లేకపోతే ఇప్పటికిప్పుడు త్యజించమనట్లేదు, జాగ్రత్తగా ఉండండి. కానీ ఆ అనురక్తిని శ్రీకృష్ణుని వైపునకు మళ్లించినచో, అనగా ఇరువురును కృష్ణ భక్తులైనచో వారి వైవాహిక జీవితము శుభప్రదము కాగలదు. కనుకనే శ్రీల రూపగోస్వామి ఈ విధంగా ఉపదేశించిరి. భక్తి రసామృత సింధు ద్వారా అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. స్త్రీ పురుషులు కేవలము శ్రీకృష్ణుని సేవార్థమే, భార్యాభర్తలుగా జన్మించడానికి కారణము, మరి వారి ముక్తికి మార్గం ఇది. మనందరం భార్యాభర్తల పాత్ర, మన పిల్లలు కాబోయే భార్యాభర్తలు అనుకుందాం, కానీ ఎటువంటి ఆదర్శ దంపతుల్లాగా, భగవత్ ప్రతినిధిలాగా, లక్ష్మి ప్రతినిధిలాగా, అంటే భగవంతుడి సేవకులాగా భర్త పాత్ర నిర్వహించాలి. అమ్మవారి సేవకులాగా భార్య పాత్రను నిర్వర్తించాలి. కాబట్టి నిర్వర్తించాలంటే స్త్రీ పురుషులు కేవలం శ్రీకృష్ణుని సేవార్థమే కృష్ణ సంబంధమున గృహస్థ జీవనమున జీవించవలను. సంతానము, భార్య, భర్త అందరూ కృష్ణపర కర్మలలో నెలకొన్నప్పుడు దేహపరమైన లేదా భౌతిక మగు అనురక్తి అంతయు అంతరించిపోగా, ఇక మన లోపల ఈ గృహం పట్ల పిల్లల భౌతిక ఆకర్షణ ఉండదు. వాళ్ళు కూడా భగవంతుడి యొక్క సంతానం, భగవద్ అంశంలాగా మనం భావించినప్పుడు మనకు భౌతికమైన, అరే నా బిడ్డలు, అరే భగవత్ స్వరూపులు, భగవత్ ప్రసాదంగా మనం భావించి ఆ భగవత్, సపోజ్ మనం ఒక హాస్టల్ పెట్టుకున్నాం అనుకోండి, హాస్టల్లో అందరినీ వాళ్ళ బిడ్డలు అరే మంచిగా మన దగ్గర చదువుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి పేరు తెచ్చే విధంగా కావాలని మనం ఒక కాలేజ్ కానీ, స్కూల్ కానీ, హాస్టల్ పెడితే ఎలా మన బిడ్డలాగా చూసిన పేరు ప్రతిష్ట తల్లిదండ్రికి తీసుకొని రావాలా, తల్లిదండ్రిని చూసుకోవాలా అని ఎలా నేర్పిస్తామో, మనం కూడా మన బిడ్డల్ని అరే ఆ తండ్రి నాకు నా దగ్గర పంపించాడు కోచింగ్ ఇవ్వమని, ట్రైనింగ్ ఇవ్వమని, నా యొక్క ధర్మం వాళ్ళు నా దగ్గర ఉండడము, నా పుత్రులు లేకుంటే నాకు లోబడి ఉండమని భావిస్తే మనంత మూర్ఖులు లేరు. ఆ సంతానం మన సంతానం కాదండి. భగవంతుడు మనకు ట్రైనింగ్ ఇవ్వమని పంపించాడు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు నిజమైన పాత్ర, ఎట్లయితే సినిమాలో పాత్రనో భగవంతుడి యొక్క ధామంలో వాళ్ళు జీవేర స్వరూపహయ నిత్యేర కృష్ణదాస్, నిత్య సేవకురాలుగా, నిత్య సేవకుడుగా వాళ్ళని తయారు చేయడానికి మనకు బిడ్డలను ఇచ్చాడండి, తయారు చేయడానికి ఆ భార్యను ఇచ్చాడండి. అలా భర్తని కూడా, ఓకే, పత్ని అంటే పతిని ఈ యొక్క పతనం నుంచి రక్షించేది పత్ని, అదేవిధంగా పతి, ఆ రోల్ ప్లే చేయండి. శ్రీకృష్ణుడే మాధ్యమం కనుక చిత్తము కూడా శుద్ధంగా ఉండి ఎప్పుడునూ పతనమునకు అవకాశం ఉండబోదు. సో ఈ విధంగా మాయ డైరెక్షన్ లో
మాయా ప్రతినిధులాగా భార్య గాని భర్త గాని పిల్లలు గాని యాక్ట్ చేయకండి. భగవంతుడి యొక్క డైరెక్షన్ లో భగవంతుడు చెప్పిన విధంగా పాత్ర అంటే భగవత్ సేవకుల్లాగా భగవంతుడి యొక్క నిలయం లాగా మన ఇంటిని మనం సంపాదించేది ప్రతిది కూడా భగవత్ కృపగా భావించి భగవంతుడి సేవకు నియుక్తం చేయండి. అప్పుడు ఇంటిల్లో అందరూ కూడా భగవత్ లోకానికి చాలా సులభంగా వెళ్ళాలి. ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చింతించకండి. వాళ్ళ గురించి కూడా ఏం చింతించాలా? వాళ్ళు ఉంటే బాగుండు కాదండి. నీతో ఎంత సంబంధం అంతే ఉంటారు. తర్వాత వాళ్ళ ఉద్ధరణకు కావాలంటే ఏదైనా చేయండి. ఇప్పుడు మనం గయాకి వెళ్తున్నాం, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అక్కడ పిండ ప్రదానం చేయండి కావాలి. అక్కడికి వచ్చి తల్లిదండ్రి ఫోటో పెట్టుకొని ఒక దండ వేయటం కాదు. సో చైతన్య మహాప్రభు కూడా చెప్తాడు గయా అంటే చెప్తున్నాను, అది చాలా హయ్యర్ లెవెల్ స్వామీజీ లెవెల్కి వెళ్ళిపోతే అది కూడా అవసరం లేదు. మనం గృహస్థులం కాబట్టి సో ఈ ఎప్పుడు అవకాశం వస్తే బద్రీధాం వెళ్తే, కాశీ వెళ్తే సో మన పెద్దల గురించి మన వాళ్ళ గురించి పిండ తర్పణ చేసి ఆ విధంగా పిండ తర్పణ అంటే భగవంతుడికి అర్పించడము, వాళ్ళు కూడా ముక్తికి సోపానం. జయ బలో గ్రంథరాజ్ జయ శ్రీ శ్రీ राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरव भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्री దీంట్లో ఎవరికైనా ఏమన్నా